కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీకి ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో 42% బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో చేస్తామని ప్రకటించి నిన్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 17.08% బీసీలకు రిజర్వ్ చేయబడింది. అంటే ఎంత పెద్ద మోసం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి రావడానికి విలమ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల విలమ ప్రభుత్వాన్ని గద్దెదించి వీళ్ళు అధికారంలోకి రావడానికి బీసీలను ఒక పావుగా వాడుకొని ఈరోజు బీసీ ఓటు బ్యాంక్తో గద్దెనెక్కి తర్వాత వాళ్ళు రకరకాల ఈక్వేషన్లతో కులగణన చేసి తర్వాత ఆర్డినెన్స్ అని చెప్పి తర్వాత జీవోలు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి గవర్నర్కు పంపించి లాస్ట్కు జంతర్ మందర్ దగ్గర దీక్ష కూడా చేయడం జరిగింది. తర్వాత ఏమైంది, వాళ్ళంతకు వాళ్ళు ఆలోచన విధానంలో మార్పు వచ్చి బీసీలు ఎక్కడ 42% ఇస్తే వీళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా రాజకీయంగా ఎక్కడ ఎదుగుతారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు అగ్రవర్ణ ప్రభుత్వానికి అధినేతనైనటువంటి రేవంత్ రెడ్డి ఒక కుట్రగా ఈరోజు మేమందరం బీసీ సమాజం మొత్తం భావిస్తుంది. ఎందుకొరకంటే 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి ఈరోజు కేంద్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఏదో అయిపోతుంది, ల్యాబ్స్ అయిపోతుంది అన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోతున్నట్లు ఈరోజు చెప్తున్నాం. మేమేమంటామంటే ఆర్థిక సంవత్సరం మార్చి వరకు ఉంటుంది, మీరు కోర్టులో ఆల్రెడీ 9 జీవోకు సంబంధించి కోర్టులో ఇంకా రావాల్సింది. మీరందరూ అంత అతి ఉత్సాహంతో ఎందుకు ఈరోజు ఎలక్షన్లకు పోతున్నారు అనేది బీసీ సమాజానికి మీరు చెప్పాలి. ఎందుకొరకంటే మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఏదైతే బీసీలను మోసం చేసి నయవంచన చేసి ఈరోజు బీసీల ఆత్మాభిమానాన్ని ఈరోజు మీరు చంపేసి మీరు ఎలక్షన్లకు పోతున్నట్టునే ఈరోజు బీసీ సమాజం మొత్తం మేము ఎంత వ్యతిరేకత ఉందో ఈరోజు సమాజానికి అర్థమవుతుంది. ఈరోజు బీసీ సమాజం మొత్తం ఈరోజు చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కూడా మేము దిగుతాం. ఎందుకొరకంటే చాలా జిల్లాలో మీరు ఏదైతే ఉన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి మీరు ఇచ్చిన రిజర్వేషన్లు అసలు ఏ ప్రామాణికంగా తీసుకున్నారో ఈరోజు బీసీ సమాజానికి చెప్పాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ భద్రాద్రి జిల్లాలో 0 అంటే అక్కడ ఉన్న ఆ భద్రాద్రి జిల్లాలో ఉన్న బీసీల ఓట్లు మీకు అవసరం లేదనేది ఈరోజు చెప్పాలి. ఎందుకొరకు ఈ విధంగా మీరు ఏ స్టాటిస్టిక్స్ తీసుకొని ఈరోజు బీసీలకు రిజర్వేషన్ కేటాయించిన 17% కేటాయించడం మాత్రం సమాధానం చెప్పాలి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ నోటిఫికేషన్ వెంబడే మీరు ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయలే, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకొరకంటే కోర్టు తీర్పులు అన్ని పెండింగ్ పెట్టుకొని ఇంకొక డిసెంబర్ 1 నుంచి శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి. మీరు అఖిలపక్షాన్ని తీసుకుని ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేస్తే తప్ప ఇది రాదని మేము మొదటి నుంచి బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చాలా మడుగు చేసినాం. ఎందుకొరకంటే తమిళనాడు తరహాలో వెళ్తే తప్ప దీనికి రాజకీయ చట్టబద్ధత ఉందని మేము మొదటి నుంచి పోరాడుతున్నాం. మీరు అన్ని విషయాలు తెలిసి కూడా మీరు ప్రభుత్వానికి రావడానికి బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకొని ఈరోజు గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఈరోజు మేము చేయవలసిన పనులను చేసినాం. మేము ఎక్కడైతే ఆర్డినెన్స్ జారీ చేసినాం, జీవోలు తీసుకొచ్చినాం, ఈరోజు గవర్నర్కి పంపించినాం, ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది, మేమేం చేయలేని పరిస్థితి అని చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నం చేసిండు. అది మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు తెలియదా? మీరు 9వ షెడ్యూల్ని పెడితే చట్టబద్ధత ఉంటుందని మీకు తెలియదా? ఇవన్నీ తెలిసి కూడా ఈరోజు మీరు బీసీలను ఒక మోసం చేసేందుకే ఒక పెద్ద కుట్రగా మేము అందరం భావిస్తున్నాం. మేము మరొకసారి ప్రభుత్వానికి చెప్తున్నాం, మీరు అఖిలపక్షాన్ని తీసుకువెళ్ళి శీతాకాల సమావేశాలు ఉన్నాయి, మీరు ఎన్డీఏ కూటమి అంటే మీ ఇండియా కూటమి తరపున దాదాపు 243 ఎంపీలు మీరు ఈ కార్యక్రమాన్ని పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలపండి, అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళండి, ఢిల్లీలో దీక్షలు చేయండి, తెలంగాణ బంద్కు పిలుపునియండి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్ప మీరు ఏదైతే బీసీలకు 42% ఇస్తామన్నారో దానికి చట్టబద్ధత ఉంటుంది. అంతవరకు మీరు ప్రయత్నం చేయాలని, లేని పక్షంలో మేము గ్రామాన బీసీలకు జరిగిన అన్యాయాన్ని మీరు హామీ ఇచ్చి ఏదైతే ఈరోజు మోసం చేసి మీరు ఎన్నికలకు వెళ్ళినరో దీన్ని అన్నింటినీ మేము క్లుప్తంగా బీసీలకు అంత వివరించి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల బలం ఏంటో చూపిస్తాం. అందుకని మేము మొదటి నుంచి చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీలకు చిత్తశుద్ధి లేదు, బీసీలను రాజకీయంగా ఎదుగుదల చేయాలనే ఆలోచన ఏ పార్టీకి లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అదేది రాజ్యాంగ సవరణ చేసి ఏది మన దానికి ఆర్టికల్ దాన్ని ఏది మన రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు. దానికి నిదర్శనం గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసి బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే ప్రయత్నం చేసినప్పుడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సేమ్ రిపీట్ జరిగింది. మీకు 50% స్లాబ్ ఉంది కాబట్టి ముందుకోనికి అవకాశం లేదంటే అప్పుడు కేసీఆర్ దాన్ని ఉన్నదాన్ని తగ్గించి 23% ఎలక్షన్ పోవడం జరిగింది. అది జరిగింది అనుకున్న సందర్భంలో మళ్ళీ గద్దెనెక్కిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ మళ్ళీ ఉన్నదాన్ని 23 కాస్త ఈరోజు 17% చేసింది. అంటే వీళ్లకు ఏమాత్రం బీసీల పట్ల
చిత్తశుద్ధి లేదు, బీసీలకు రాజకీయంగా ఎదగాలనే ఆలోచన వీళ్ళు చేయట్లేదు, ఓన్లీ ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నారు. కాబట్టి మేము బీసీలం ఈసారి చైతన్యం, ఏ పార్టీలో ఉన్న బీసీలో అయినా ఈరోజు రాజకీయ చైతన్యం వచ్చింది కాబట్టి ఏ పార్టీలో ఉన్న బీసీలైనా రేపు గ్రామ పంచాయతీలో జనరల్ స్థానంలో, మెజారిటీ జనరల్ స్థానంలో ఈరోజు బీసీ బిడ్డలు నిలబడుతున్నారు. ఖచ్చితంగా గెలిపించుకున్న బాధ్యత కూడా ఈరోజు బీసీ సమాజం మొత్తం తీసుకుంటుంది. మేము గ్రామాన మరోసారి చెప్తున్నాం, ఇక్కడ బీసీలకు జరిగిన అన్యాయాన్ని మాత్రం ఈ ప్రభుత్వాలు, 3 ప్రభుత్వాలు చేస్తున్నటువంటి, 3 పార్టీలు చేస్తున్నటువంటి బీసీల నయవంచనకు సంబంధించి మేము ఖచ్చితంగా గ్రామాన ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బలం ఏంటో నిరూపిస్తాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు మెజారిటీ ఆఫ్ ఈరోజు బీసీలు ఈరోజు మేజర్గా సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ గెలవబోతున్నారు. ఇవన్నీ రేపు ప్రభుత్వానికి ఒక చింపచెట్టుగా మా రిజల్ట్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. బిల్లును కూడా పార్లమెంటుకు పంపించారు. కానీ పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ బిల్లుని ఆమోదించకుండా, రాష్ట్రపతి కూడా ఆమోదింపజేయకుండా ఆలస్యం చేస్తున్నారు. గతంలో బీసీలకు 23%, 22% రిజర్వేషన్ గత ప్రభుత్వాలు కల్పించడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టిన తర్వాత పార్టీ పరంగా బీసీలకు 42% కల్పిస్తామని చెప్తూ ఈరోజు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కానీ ఈ లెక్క చూస్తేనంటే బీసీలకు కేవలం 17.22% మాత్రమే రిజర్వేషన్ వస్తుంది. కానీ బీసీలకు 42% ఏ రకంగా ఇస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. దీనికి కాలయాపన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా తక్షణమే బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా 50% లోబడి ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంతకుముందు అనేక రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించినటువంటి తమిళనాడు రాష్ట్రంలో 65%, 69% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో 42% ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తీరా చూస్తేనంటే 17%కే వర్తింపజేసింది. ఖచ్చితంగా రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లోనైనా ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదింపజేసి బీజేపీ పార్టీ ఆమోదించి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా గ్రామాలలో 20 నెలల నుండి స్పెషల్ ఆఫీసర్ల పాలన జరుగుతుంది. ఇన్ని రోజులు గుర్తుకు రాంది బీసీల పట్ల, బీసీల రిజర్వేషన్ల పట్ల. ఎలక్షన్లు అయిపోయినప్పుడే బీసీల రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింటే ఏమవుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాల జేఏసీలు కొట్లాడుతున్నాయి. ఆ జేఏసీలకు మేము సంపూర్ణ మద్దతు మా సంఘం వ్యవసాయ కార్మిక సంఘంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీ ఎలక్షన్లైనా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతకంటే ముందు బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కులాలు అదే విధంగా ఉండాలి. బీసీలు అధికంగా ఉన్నారు కాబట్టి బీసీలు ఎదగకూడదని చెప్పేసి ఈరోజు మనవాద విషయంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి బీసీల బిల్లును ఆమోదించకపోవడము ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి, 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళు బీసీ బిల్లు పైన, బీసీ రిజర్వేషన్ పైన పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నించలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు బీసీ బిల్లు రాన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆమోదింప చేస్తే బాగుంటుంది. లేదంటే రాష్ట్రంలో బీసీ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ నాటకం ఆడుతూ బీసీలను నట్టేట ముంచే విధంగా ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగే వరకు, బీసీలకు సంబంధించినటువంటి 42% బిల్లు వచ్చే వరకు మేము అందరం కూడా పోరాడతాం అని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.